కోడలా ఇగో 20 రూపాయలు తీసుకొని ఒక చాయ్ పత్తి తీసుకురా పప్పు. సరే అత్తమ్మ తీసుకొని వస్తా. అయ్యో నా పైసలు ఇప్పుడు ఎక్కడ పడిపోయినాయి. ఇప్పుడు మా అత్తమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఇప్పుడు నన్ను ఇంట్లో కూడా రాని ఇలా. అయ్యో దేవుడా ఇలా నేను. A few moments later. చాయ్ పత్తి ఎక్కడే? అది అత్తమ్మ, అది 20 రూపాయలు పోయాయి అత్తమ్మ. 20 రూపాయలు పోగొట్టావా? 20 రూపాయలు తెచ్చేదాకా నువ్వు ఇంట్లోకి వచ్చేదే లేదు. నువ్వు ఇప్పుడే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్ మై హౌస్. ఇదిగోండి చాయ్, ఇదిగోండి చాయ్. ఇగో కేవలం 5 రూపాయలు మాత్రమే. తీసుకోండి తీసుకోండి. ఇదిగో అత్తమ్మ నీ 20 రూపాయలు. నా నోటు నాకే కావాలి. నువ్వు నోటు తెచ్చేదాకా ఇంట్లోకి వచ్చేదే లేదు. వెళ్ళిపో ఇప్పుడే నా ఇంట్లో నుంచి. నువ్వు నా పైసలు తీసుకొని రాపో 20 రూపాయల నోటు. అయ్యో దేవుడా, ఇప్పుడు మా అత్తమ్మ నాకు అదే నోటు కావాలని అంటుంది. నేనేమో చాయ్ అమ్మి అక్కడ పని చేసి తీసుకొని వస్తే ఆ నోటు తీసుకోకుండా కొత్త నోటు నా నోటు నాకే కావాలంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి అయ్యో దేవుడా? ఏదో ఒకటి చెప్పు అయ్యో స్వామి. నా నోటు నాకే కావాలి, తీసుకొని రా పప్ప. అగో అత్తమ్మ, నువ్వు నా నోటు కావాలని చెప్పినా కూడా ఇక్కడే ఉంది చూడు. పోయి నా నోటు తీసుకొని రా పప్ప. అయ్యో నేను ఎక్కడని వెతకాలా? నేను ఇక్కడ నుంచి వచ్చిన నోట్ ఎక్కడ ఉందని. అయ్యో దేవుడా, నోట్ ఎక్కడ ఉంది స్వామి? A few moments later. అత్తమ్మ, ఆ నోట్ నాకు ఎక్కడ దొరకలేదు అత్తమ్మ. నువ్వు ఏది చెప్తే అది చేస్తా అత్తమ్మ. సరే ఇంట్లోకి రా. అగో మా అత్తమ్మ ఏంది మా అక్కని ఇంట్లోకి రమ్మంటూ. పోయి చాయ్ తీసుకొని రాపో. సరే అత్తమ్మ. A few moments later. ఇదిగోండి అత్తమ్మ చాయ్. దీన్ని ఎవరైనా ఛాయ్ అంటారా అని? ఎట్లా ఉంది చూడు. పోయి నీ పని చేసుకో పప్ప. అయినా ఆ నోట్ ఎక్కడ పోయిందో ఆలోచించి వేస్ట్. అత్తమ్మ నన్ను ఇంట్లోకి రమ్మంది చూడు, అది చాలు. అయినా మా అత్తమ్మ ఏంది మా అక్కని ఇంట్లోకి రానిచ్చింది? ఏమైనా కానీ అత్తమ్మతోని రోజు అక్కని తిట్టిపించాలి. అత్తమ్మకి ఆ నోటు రోజు నేను గుర్తు చేసుకుంటా పోతా. అప్పుడు చూడు అక్కని ఎట్లా తిట్టిపిస్తాను. అయ్యో అక్క, నువ్వు ఆ నోట్ ఎంత వెతికినా నీకు దొరకదు. ఎందుకంటే ఆ నోట్ నా దగ్గరే ఉంది. నిన్ను రోజు అత్తమ్మతో రోజు నేను ఇలానే తిట్టిపించుకుంటా కూర్చు. అత్తమ్మ చాయ్ కావాలా? వద్దమ్మా. ఏ అత్తమ్మ తీసుకొని వస్తా. సరే తీసుకొని రా. ఇగో అత్తమ్మ తీసుకోండి చాయ్. అబ్బబ్బా చాయ్ ఎంత సూపర్గా ఉంది. అవునా అత్తమ్మ, మరి ఇంకా కావాలా? వద్దమ్మా. నేను అత్తమ్మకి ఇలానే చేస్తా. నేను అత్తమ్మతో గ్రేట్ అని తెచ్చుకుంటా. అత్తమ్మ, నువ్వు అక్కని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? అది బయట నోట్ పడేసింది కదా, దానికి భయం ఉండాలని నేను అలా దాన్ని తిట్టినా. అగు అత్తమ్మ ఏంది అక్కని క్షమిస్తుందా? అత్తమ్మ 20 రూపాయలు ఇప్పుడు ఎలా మరి?